నమస్కారం వార్తలకు స్వాగతం నేను శ్రీచంద్ర ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం ప్రధాని మోదీ 70వ పుట్టినరోజు సందర్భంగా ప్రముఖుల శుభాకాంక్షలు దేశవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు చేపట్టిన బీజేపీ నేతలు కార్యకర్తలు భారత్ చైనా సరిహద్దులోని పరిస్థితిపై రాజ్యసభలో రక్షణ మంత్రి ప్రకటన సరిహద్దును మార్చేందుకు పొరుగు దేశం ప్రయత్నిస్తోందని ఆరోపణ ఢిల్లీలో తెలంగాణ విమోచన దినోత్సవం జరిపిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి టీఆర్ఎస్ భవన్లో జాతీయ జెండా ఆవిష్కరించిన మంత్రి కేటీఆర్ దేశంలో 78.64% పెరిగిన కోవిడ్ రికవరీ రేటు నిన్న ఒక్కరోజే 82,000 మంది బాధితుల డిశ్చార్జ్ అల్పపీడన ప్రభావంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు నిండు కుండలను తలపిస్తున్న ప్రధాన జలాశయాలు ఇక వివరాలు చూస్తే ప్రధాని నరేంద్ర మోదీ 70వ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో పాటు కేంద్ర మంత్రులు ప్రతిపక్ష నాయకులు పలువురు ఇతర దేశాధినేతలు శుభాకాంక్షలు తెలిపారు మోదీకి భగవంతుడు మంచి ఆరోగ్యం దీర్ఘాయువు ఇవ్వాలని ఆయన దేశానికి మరిన్ని సేవలు అందించాలని ఆకాంక్షించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 70వ జన్మదినోత్సవం సందర్భంగా ఆయనకు దేశ విదేశాల్లోని ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు మోదీ తన జీవితంలో అనుక్షణం భారతదేశాన్ని బలంగా సురక్షితంగా స్వావలంబనగా మార్చడానికి అంకితం చేశారని ఆయన నాయకత్వంలో దేశానికి సేవ చేయడం తన అదృష్టమంటూ అమిత్ షా ట్వీట్ చేశారు ప్రధాని నరేంద్ర మోదీ దేశంలోని పేదలు అట్టడుగున ఉన్నవారికి సాధికారత ఇవ్వడానికి కృషి చేస్తున్నారని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ శుభాకాంక్షలు తెలిపారు ప్రధాని మోదీ తన సమగ్ర స్థిరమైన అభివృద్ధి విధానాల ద్వారా భారతీయుల జీవితాల్లో పరివర్తన తీసుకొచ్చారని మంత్రి హర్దీప్ సింగ్ పూరి చెప్పారు మోదీకి మంచి ఆరోగ్యం దీర్ఘాయువు ఇవ్వాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నానంటూ కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ట్వీట్ చేశారు కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ కూడా ప్రధానికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు దేశానికి ప్రధాని మోదీ గొప్ప సంపదగా తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ అభివర్ణించారు ఇక రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజల తరపున సీఎం కేసీఆర్ ప్రధానికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు దేశానికి మోదీ మరిన్ని సేవలు అందించాలని సీఎం ఆకాంక్షించారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రధానికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు పీఎం మోదీతో నిర్మాణాత్మక సంభాషణను కొనసాగించేందుకు ఎదురుచూస్తున్నట్టు చెప్పారు మోదీకి నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు మోదీ కలకాలం ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు ట్వీట్ చేశారు ఇరు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని చెప్పారు మరోవైపు మోదీ బర్త్డే సందర్భంగా భారతీయ జనతా పార్టీ నాయకులు దేశవ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్ ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా రాష్ట్రంలోని పలు జిల్లాల ప్రజలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు ఆయన దేశాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నారని చెప్పారు भविष्य बेहतर हुआ है तो वो मोदी जी की वजह से हुआ है वी हैव इम्प्रूव्ड हर चीज़ में हमारा प्रोग्रेस हुआ है स्पेशली एजुकेशन में स्वच्छ भारत से देश पूरा साफ हो गया और मैं तो बहुत मोदी जी का धन्यवाद करती हूँ कि उन्होंने आगे बढ़कर हमारे देश की बागडोर संभाली ही इज़ वन ऑफ द बेस्ट लीडर्स एजुकेशनल रिफॉर्म्स जो लाए हैं मोदी जी ने और मेरे स्टूडेंट्स ने जब ये अभी जो हमारी एजुकेशनल पॉलिसी आई है इतनी खुशी की लहर दौड़ गई है स्टूडेंट्स में कि जो साइंस का एक सब्जेक्ट पसंद करते थे और लिटरेचर का एक सब्जेक्ट पसंद करते थे अब उनको फ्रीडम है आदरणीय सम्माननीय श्रीमान देश के प्रधानमंत्री श्रीमान नरेंद्र जी मोदी जी को हार्दिक बधाई जन्मदिन की मैं मोदी जी को इसलिए पसंद करता हूँ कि आज की इस समय में कोरोना से लेकर दुनिया भर में जो मोदी जी ने हिंदुस्तान का नाम किया है जीएसटी है आज भी देश के युवा लोगों के लिए आने वाली पीढ़ी के लिए जो मोदी जी ने काम किया है मैं ईश्वर से प्रार्थना करता हूँ कि मोदी जी की उम्र लंबी करे मोदी जी has been an inspiration to many of the youth here in India and all over the world because of his hard work and dedication towards all the Indians. He was the one who represented India all over the world before it was Congress, but then there because of the Manmohan Singh or whoever it is, we didn't get much recognition from India, but because of Narendra Modi ji, we have got lots of recognition. हमारे देश के प्रधानमंत्री श्रीमान नरेंद्र जी मोदी उनको जन्मदिन के हार्दिक शुभकामनाएं बहुत अच्छा लॉकडाउन बहुत अच्छा काम करे गरीब लोगों को मदद करे 10-10 हज़ार रुपये अकाउंट में डाले सब्जी बेचने वाले मजदूर लोगों को जय हिंद जय भारत माता की जय
వాస్తవాధీన రేఖ వెంబడి భారత్ చైనా మధ్య కొనసాగుతున్న ప్రతిష్టంభనపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రాజ్యసభలో ప్రకటన చేశారు. ఏకపక్షంగా సరిహద్దును మార్చేందుకు పొరుగుదేశం చైనా ప్రయత్నిస్తోందని ఈ సందర్భంగా రక్షణ మంత్రి ఆరోపించారు. ఆ దేశంతో పలు దఫాలుగా చర్చలు జరిపినప్పటికీ సరిహద్దును నిర్ణయించే విషయంలో మొండిగా వ్యవహరిస్తోందని విమర్శించారు. చైనా మొండి వైఖరితోనే వాస్తవాధీన రేఖ వెంట ఉద్రిక్తతలు పెరిగాయని స్పష్టం చేశారు. రెండు ఆసియా దిగ్గజాల మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రతరం చేయడానికి తీసుకున్న దౌత్య సైనిక చర్యలను కూడా ఆయన వివరించారు. विगत कुछ महीनों में घटित घटनाओं का ब्यौरा सदन के सम्मानित सदस्यों के सामने रखने के लिए आज मैं यहां उपस्थित हूं। हमारा यह महान देश भारत अनगणित देशवासियों के त्याग एवं तपस्या के फलस्वरूप आज की स्थिति तक पहुंचा है। अध्यक्ष महोदय, स्वतंत्र भारत में भारत की सेनाओं ने देश की सुरक्षा के लिए अपना सर्वोच्च न्यौछावर करने में कभी भी कोताही नहीं बरती है। और आप सबको ज्ञात है कि 15 जून 2020 को गलवान घाटी में कर्नल संतोष बाबू के साथ हमारे 19 और बहादुर जवानों ने भारत माता की सीमा की रक्षा करते हुए अपने प्राणों की आहुति दे दी। हमारे प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने स्वयं लद्दाख जाकर वीर जवानों का हौसला बढ़ाया। मैंने भी बहादुर जवानों से मिलकर उनके शौर्य और अटूट साहस का स्वयं भी अनुभव किया है। अध्यक्ष महोदय, सबसे पहले मैं संक्षेप में चाइना के साथ हमारे बाउंड्री इश्यूज के बारे में बताना चाहता हूं। जैसा कि सदन इस बात से अवगत है कि भारत एवं चाइना का सीमा का प्रश्न अभी भारत और चाइना की बाउंड्री का कस्टमरी और ट्रेडिशनल अलाइनमेंट चाइना नहीं मानता है। यह सीमा रेखा वेल एस्टेब्लिश्ड भौगोलिक सिद्धांतों पर आधारित है, जिसकी पुष्ट न केवल ट्रीटीज और एग्रीमेंट्स द्वारा बल्कि हिस्टोरिक यूसेज और प्रैक्टिसेस द्वारा भी सभापति महोदय हुई है। इससे दोनों देश सदियों से अवगत हैं, जबकि चाइना यह मानता है कि बाउंड्री अभी भी औपचारिक रूप से निर्धारित नहीं है। साथ ही चाइना यह भी मानता है कि हिस्टोरिकल जुरिस्डिक्शन के आधार पर जो ट्रेडिशनल कस्टमरी लाइन है उसके बारे में दोनों देशों की एक अलग अलग व्याख्या है। కోవిడ్-19 కారణంగా విద్యార్థులు చదువులు నష్టపోకుండా ఆన్లైన్ బోధన నిమిత్తం కేంద్ర ప్రభుత్వం 818 కోట్ల రూపాయలు కేటాయించినట్లు విద్యామంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ తెలిపారు. ఆన్లైన్ ఉపాధ్యాయ శిక్షణ కోసం 267 కోట్ల రూపాయలు కేటాయించినట్లు ఆయన ఈ రోజు రాజ్యసభలో ఒక లిఖితపూర్వక సమాధానంలో తెలియజేశారు. భారత్ నెట్ పథకం కింద ప్రభుత్వ సంస్థలకు ఇంటర్నెట్ అందుబాటులో ఉంచామని, గ్రామీణ ప్రాంతాలకు ఇంటర్నెట్ అనుసంధానం మెరుగుపరుస్తున్నామని పోఖ్రియాల్ తెలిపారు. కోవిడ్ వల్ల విద్యార్థులు చదువులు నష్టపోకుండా తీసుకోవాల్సిన చర్యలపై రాష్ట్రాలతో అనేక విడతలు చర్చలు జరిపామని చెప్పారు. మరో ప్రశ్నకు సమాధానమిస్తూ రెగ్యులర్ డిగ్రీ స్థాయిలో ఆన్లైన్ కంటెంట్ పెరిగిందని పోఖ్రియాల్ తెలిపారు. స్వయం ప్రభ చొరవ ద్వారా విద్యా మంత్రిత్వ శాఖ 34 విద్యా టీవీ ఛానళ్లను పాఠశాలలకు, ఉన్నత విద్యా సంస్థలకు అందుబాటులో ఉంచిందని పోఖ్రియాల్ చెప్పారు. కరోనా వ్యాక్సిన్ కోసం దేశ ప్రజలందరూ ఎదురుచూస్తున్నారని టీఆర్ఎస్ ఎంపీ సురేష్ రెడ్డి తెలిపారు. ఇవాళ ఆయన రాజ్యసభలో మాట్లాడుతూ వ్యాక్సిన్ అభివృద్ధి చేస్తున్న భారతీయ కంపెనీలకు ఎటువంటి సహాయం చేస్తున్నారన్న విషయాన్ని కేంద్రం తెలియచేయాలని ఆయన కోరారు. వ్యాక్సిన్ తయారీ కోసం కావాల్సిన అడ్మినిస్ట్రేటివ్ క్లియరెన్స్లు ఏమైనా ఉన్నాయా, ఉంటే ఎలా ఇస్తున్నారని ఆయన అడిగారు. టీకా అభివృద్ధి చేస్తున్న కంపెనీలకు ఎటువంటి నిధులను సమకూరుస్తున్నారని సురేష్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులను ఆదుకున్నామని, ఫ్రంట్ లైన్ వర్కర్లకు 10% జీతం అదనంగా ఇచ్చామని, సుమారు 75,000 ఉద్యోగులను ఆ బెనిఫిట్ అందిందని ఎంపీ సురేష్ రెడ్డి చెప్పారు. Sir, secondly, sir, there has been a lot of confusion on the guidelines. So my assumption is most of the guidelines issued by WHO are being followed by Government of India and given to the states. I would like to know from the Honorable Minister, what is the government's experience with WHO? How do they rate WHO? Do they say it's good, scope for improvement, or can do better? This is a very important, sir. Please. Last, sir, finally on the COVID warriors, the frontline workers, the government has not mentioned what it has supported them. So, especially the central government employees, have you given them any bonuses in their salaries? Thank you, in Telangana, sir, we have done that. We have given a 10% rise, helping almost 75,000 health workers. Thank you. I'm calling other speaker. Thank you. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఢిల్లీలోని తన అధికార నివాసంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ ఎంపీ సోయం బాపురావు, మాజీ ఎంపీ, బీజేపీ కోర్ కమిటీ సభ్యుడు జి వివేక్, ఇతర బీజేపీ నేతలు పాల్గొన్నారు. విమోచన దినోత్సవాన్ని తెలంగాణ ప్రజలు ఎప్పుడూ మర్చిపోరని, నిరంకుశ నిజాం పాలన నుంచి విముక్తి పొంది స్వేచ్ఛా వాయువులు పీల్చిన రోజుని గుర్తు చేశారు. అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినోత్సవం దేశానికి సంతోషకరమైన రోజని చెప్పిన కిషన్ రెడ్డి తెలుగు ప్రజల తరపున మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. మోదీ నాయకత్వంలో భారత్ మరింత అభివృద్ధి చెందుతుందని, దేశ ప్రజలకు నీతి నిజాయితీతో కూడిన పాలన అందిస్తున్నారని చెప్పారు. మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు జన్మదినోత్సవము, అందులో ఇది 70వ జన్మదినోత్సవం. ముందుగా నేను తెలుగు ప్రజల తరఫున, తెలంగాణ ప్రజల తరఫున నరేంద్ర మోడీ గారికి హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. వారి సమర్థవంతమైనటువంటి నాయకత్వంలో భారతదేశము అభివృద్ధి చెందాలి, భారతదేశానికి ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు రావాలి. ఏదైతే పేద కుటుంబం నుంచి వచ్చినటువంటి, ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చినటువంటి నరేంద్ర మోడీ గారు దేశ అధినేతగా గత 6 సంవత్సరాలుగా ఒక అద్భుతమైనటువంటి నీతి నిజాయితీతో కూడినటువంటి ఒక సమర్థవంతమైనటువంటి నాయకత్వంతో ఈరోజు మంచి పరిపాలన అందిస్తున్నారు. వారి భారతదేశంలో హైదరాబాద్ రాష్ట్ర విలీన దినోత్సవాన్ని పురస్కరించుకుని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ తెలంగాణ భవన్లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. హిమాచల్ ప్రదేశ్లోని మనాలి నుంచి లే వరకు నిర్మించిన 9 పాయింట్ల పొడవైన అటల్ టన్నెల్ పూర్తయింది. ఇది ప్రపంచంలోని అతిపెద్ద సొరంగ మార్గం. భూమికి 10,000 అడుగులు. లే నుంచి మనాలి 475 కిలోమీటర్లు ఉండగా ఈ రహదారి నిర్మాణం వల్ల 46 కిలోమీటర్ల మేర దూరం దీంతో పాటు ప్రయాణ సమయాలు అధికారులు చెబుతున్నారు. ఈ 9 కిలోమీటర్ల మార్గంలో ప్రతి 60 మీటర్లకు ఒక సీసీ కెమెరాను బిగించారు. వీటితో పాటు ప్రతి 500 మీటర్లకు ఒక చోట అత్యవసర ద్వారం, అగ్ని ప్రమాదాలను నివారించడానికి సొరంగ మార్గం అంతటా అగ్నిమాపక వ్యవస్థను ఏర్పాటు చేశారు. రహదారికి ఇరువైపులా మీటర్ ఫుట్పాత్ కలిగిన ఈ ప్రాజెక్టును సమిష్టి కృషితో విజయవంతంగా పూర్తి చేసినట్టు తెలిపారు. తెలంగాణతో పొరుగున ఉన్న కర్ణాటక, మహారాష్ట్రలో భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి వరద పోటెత్తింది. రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టు 10 గేట్లు 12 అడుగుల మేర ఎత్తి దిగువను నీటి వదులుతున్నారు. ప్రాజెక్టు ఇన్ఫ్లో 2,22,625 క్యూసెక్లు కాగా అవుట్ఫ్లో 3,14,730 క్యూసెక్లుగా ఉంది. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 885 అడుగులు. పూర్తి సామర్థ్యం 215.8 టీఎంసీలు కాగా ప్రస్తుత నిల్వ 215.8 టీఎంసీలు. శ్రీశైలం ప్రాజెక్టు కుడిగట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. ఇక జూరాల ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటితో నిండుకుంది. దీంతో వచ్చిన వరద కంటే ఎక్కువగానే దిగువకు వదులుతున్నారు. జలాశయానికి ప్రస్తుతం 1.88 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో ఉంది. జలాశయం ప్రస్తుత నీటి మట్టం 1,044 అడుగులు కాగా పూర్తి స్థాయి నీటి మట్టం 1,045 అడుగులు. డ్యాంలో నీటి నిల్వ 9.111 టీఎంసీలు. 24 గేట్లు ఎత్తివేసి 2,02,425 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మరోవైపు ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నాయి. రాబోయే 3-4 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దేశంలో కోవిడ్ రికవరీ రేటు 78.64% పెరిగింది. నిన్న ఒక్కరోజే 82,000 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. కొత్తగా 97,894 పాజిటివ్ కేసులు నిర్ధారణ కాగా 1,132 మంది మృతి చెందారు. తాజా కేసులతో కలిపి దేశంలో కరోనా పాజిటివ్ కేసులు 51,18,254కు చేరుకున్నాయి. వైరస్ నుంచి కోలుకొని ఇప్పటి వరకు 40,25,079 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశంలో 10,09,076 యాక్టివ్ కేసులున్నాయి. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. కోవిడ్ టెస్టులు భారీగా నిర్వహిస్తూ ఉండడంతోనే పాజిటివ్ కేసులు ఎక్కువగా బయటపడుతున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ అభిప్రాయపడింది. దేశంలో ఇప్పటి వరకు 6,05,65,728 శాంపిళ్లు పరీక్షించినట్లు ఐసీఎంఆర్ పేర్కొంది. మరోసారి ముఖ్యాంశాలతో ఈ వార్తలు ముగిద్దాం. నమస్కారం.
ప్రధాని మోదీ 70వ పుట్టినరోజు సందర్భంగా ప్రముఖుల శుభాకాంక్షలు, దేశవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు చేపట్టిన బీజేపీ నేతలు, కార్యకర్తలు. భారత్ చైనా సరిహద్దుల్లోని పరిస్థితిపై రాజ్యసభలో రక్షణ మంత్రి ప్రకటన, సరిహద్దును మార్చేందుకు పొరుగుదేశం ప్రయత్నిస్తోందని ఆరోపణ. ఢిల్లీలో తెలంగాణ విమోచన దినోత్సవం జరిపిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, టీఆర్ఎస్ భవన్లో జాతీయ జెండా ఆవిష్కరించిన మంత్రి కేటీఆర్. దేశంలో 78.64% పెరిగిన కోవిడ్ రికవరీ రేటు, నిన్న ఒక్కరోజే 82,000 మంది బాధితుల డిశ్చార్జ్. అల్పపీడన ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు, నిండు కుండలను తలపిస్తున్న ప్రధాన జలాశయాలు.